చిన్న బ్రేకింగ్ న్యూస్. నారా లోకేష్ మంగళగిరి నుంచి 36,000 మెజారిటీతో గెలుపొందారు. సో లోకేష్ గెలిచారు. 1985 తర్వాత ఈ గెలుపు చోటు చేసుకుంది. 1995 తర్వాత అక్కడ మంగళగిరిలో ఎవరు గెలవలేదు. దగ్గర దగ్గర 30 సంవత్సరాల తర్వాత కంప్లీట్గా ఇక్కడ లోకేష్ గెలిచే టీడీపీ జెండా ఎగరవేసినట్టు కనబడుతుంది. సో చంద్రబాబుకి మోడీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారంట. ఏపీ కూటమి విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తర్వాత మరోవైపు ఈ రాత్రికి అమరావతిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. కాగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి చంద్రబాబు సపోర్ట్ కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ఇక్కడ 21 సీట్లలో ఎన్డీఏ కూటమిలో కావచ్చు, లేదంటే ఇండివిజువల్గా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ అవ్వచ్చు, మెజారిటీ సీట్లలో ఎంపీ స్థానాలు గెలుచుకున్నాయి. ఈ 290 స్థానాలు ఏవైతే ఎన్డీఏ కూటమికి గెలుస్తుంది, మెజారిటీలో ఉంది అంటున్నారో అందులో చంద్రబాబు నాయుడు కూడా కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఎందుకంటే దగ్గర దగ్గర 17 నుంచి 18 స్థానాల్లో టీడీపీ గెలవబోతుంది కాబట్టి. సో ఇక్కడ కంప్లీట్గా ఇదిలా ఉంటే ఇక్కడ వీళ్ళు టార్గెట్ చేశారు. మినిస్టర్స్ అందరూ పవన్ కళ్యాణ్ మీద కాదు, చంద్రబాబు నాయుడు మీద కావచ్చు, టార్గెట్ చేసుకుంటూ వచ్చారు కదా. ఆ టార్గెట్స్ అన్నీ రేపొద్దున ప్రతిఫలం ఏముండబోతుంది ఒకటి. రెండోది వచ్చి చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగింది స్కిల్ స్కామ్లో, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో జరిగినప్పుడు జరిగిన పరిణామం ఏంటి? అసలు హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కేసు. సుప్రీంకోర్టులో ఆయన ఏదైతే క్వాష్ పిటిషన్ అది ఫైల్ చేశారో అది హీరింగ్స్ అయ్యేటప్పుడు కూడా నేను కోర్టు హాల్లోనే ఉన్నాను. నేను అదంతా చాలా క్లోజ్గా ఫాలో అయ్యాను. ఇప్పుడు వాళ్ళు టార్గెట్ చేశారంటున్నారు కదా, వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు ఏం చెప్పారు, చట్టం దాని మీద చేసుకెళ్ళిపోతుందని. అదే కర్మ వీళ్ళకి వర్తిస్తుంది. అంతే సింపుల్. నేను ఇసిన బూమరాంగ్ తిరిగి నా చేతికే కదా. చంద్రబాబు నాయుడు చాలా మంచోడు కదా, సాఫ్ట్ ఉంటాడు. నేనేమన్నా చంద్రబాబు నాయుడు చేయరండి, చట్టం చేస్తారు సార్. ఓకే, చంద్రబాబు నాయుడు గారికి వేరే పని ఉండదు. లోకేష్ కూడా ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాడు కదా, అది చెయ్యొచ్చు. అతని దృష్టిలో వీళ్ళు క్రిమినల్స్ అనిపించింది. అంటే అన్నింటిలో ఆ రెడ్ బుక్లో లీడర్స్ ఉండబోతున్నారా, ఆఫీసర్స్ ఉండబోతున్నారా? ఇద్దరు ఉండొచ్చేమో. ఐఏఎస్లు ఐపీఎస్ ఉండొచ్చు. జవహర్ రెడ్డి ల్యాండ్ స్కామ్ అనేది మొన్న బయటకు వచ్చింది. లేదంటే ఐపీఎస్ డీజీపీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మన లా ఎంత స్ట్రిక్ట్ ఎంత పవర్ఫుల్ ఉంటుంది అంటే, చాలామంది లాలో లూప్ హోల్స్ ఉన్నాయి అది ఇది అంటారు కదా, అదే ఉండదండి. అది ఎంత పవర్ఫుల్ ఉంటుందంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని కూడా తీసుకెళ్ళి లోపలేసింది. ఓకే, దానికి చీఫ్ మినిస్టరా లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపరా అని తేడా చూడదు. అది 420 చీటింగ్ సెక్షన్ ఉంది అంటే ఎవరికన్నా ఒకటే, అదే వర్తిస్తుంది. సో రెడ్ బుక్లో ఉన్నది ఏంటంటే అతను ఒక చీఫ్ మినిస్టర్ కొడుకుగా అతను తిరిగాడు, పాదయాత్ర అతను చేశాడు. అతని దృష్టిలో చెప్పుంటారు, నియోజకవర్గంలో ప్రజలు చెప్పుంటారు, అయ్యా నా కాన్స్టిట్యుయెన్సీలో ఇదిగో రోడ్లు ఏమైనా ఏదో కాంట్రాక్ట్ ఇస్తే దీంట్లో కాంట్రాక్టర్ ఇన్ని డబ్బులు తిన్నాడయ్యా అని ఎవరో కంప్లైంట్ ఇచ్చి ఉంటారు. ఆ నేమ్స్ అన్నీ రెడ్ బుక్లో రాసుకుని ఉంటాడు. తీస్తాడు ఆయన పేజెస్, డీజీపీకే హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. సార్ ఇదిగో ఇక్కడ ఈ నియోజకవర్గంలో నేను తిరిగాను, కంప్లైంట్ ఇచ్చారు చూడండి అని. స్టేట్లో ఇంకో హాట్ టాపిక్ ఏంటంటే రఘురామకృష్ణంరాజు. ఆయన నేను స్పీకర్ని అవుతా, జగన్మోహన్ రెడ్డిని చెప్తా, నేను కుచ్చరా పొట్టాడా అంటాను జగన్మోహన్ రెడ్డిని అని కామెంట్ చేశాను మొన్న ఏదో ప్రెస్ మీట్లో. అంటే అంత పరిస్థితి ఉందా? రేపు ఆయన గెలిచాడు ఆల్రెడీ, ఉండి నుంచి ఆయన మెజారిటీలో ఉన్నాడు, గెలిచినట్టే పార్టీ ఆఫీస్ కూడా వచ్చాడు. అక్కడ వైఎస్ఆర్సీపీకి వైసీపీ ఐ థింక్ వైసీపీకి 15 కదండి, 14 మంది ఉన్నారు, 15 టీడీపీ 100 ఓట్ల మెజారిటీ. నిజంగా రఘురామకృష్ణరాజు గారు కనుక స్పీకర్ అయితే అసెంబ్లీ జరిగిన ప్రతిరోజు ఆ 15 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బ్లాక్ డేస్. కానీ బాయ్కాట్ చేయొచ్చు కదా, మేము అసలు అసెంబ్లీకి రామని చంద్రబాబు నాయుడు లాగా లేదంటే కేసీఆర్ లాగా బాయ్కాట్ చేసుకొని ఇంట్లో. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఆ 15 మంది కన్నా మారే అవకాశం సెకండ్ ఛాన్స్, అట్లీస్ట్ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు కూడా మేము పాస్ట్ 5 ఇయర్స్లో చేసినట్టు ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తాం, చట్టసభల్లో కూర్చోం, అసెంబ్లీకి పోము, బాయ్కాట్ చేస్తాం అంటే నెక్స్ట్ 15 కూడా రావు, పార్టీ ఉండదు అసలు. అంటే ఇక్కడ ఒక ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ వేరే పక్క పార్టీ నుంచి అభ్యర్థులను తెచ్చుకోవాల్సిన నెసిటీ టీడీపీకి కానీ కూటమికి కానీ లేకుండా పోయింది. అవును, ఒకవేళ తెచ్చుకున్న వాళ్ళ హార్డ్ కోర్ లీడర్స్ని వీళ్ళు పెంచి పోషించినట్టు అవుతుంది. ఎందుకంటే 15 మంది మ్యాక్సిమం ఉంటే వైసీపీకి క్లోజ్ సర్క్యూట్లో ఉన్న వాళ్ళే ఉంటారు. సో వీళ్ళని పార్టీ మారని అవసరం వీళ్ళకు ఉండదు, వాళ్ళకు కూడా చచ్చి బతికినట్టే కంప్లీట్గా. ఎందుకంటే అపోజిషన్లో అయినా సరే పదవిలో ఉన్నాం, ఎమ్మెల్యే అనే హోదాలో ఉన్నాం కాబట్టి బతుకుతారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా 151లో 15 తీసేస్తే, లేదంటే టీడీపీ నుంచి వైసీపీలో జాయిన్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళందరి పరిస్థితి ఏంటి అసలు? రేపు మీకు ఒకటి చెప్తా చూడండి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఓకే, అది ప్రతి వ్యక్తిని అంటే ఒక స్థాయి వ్యక్తిని ఎప్పుడు స్క్రూటినీ చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది యాక్టివేట్ అయితే, అంటే హార్డ్ కోర్గా యాక్టివేట్ అయితే, గతంలో ఉన్న మినిస్టర్స్ ఏంటి, వాళ్ళు శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, దానికి అలాట్ అయిన బడ్జెట్ ఏంటి, ఎంతవరకు జరిగింది, అలాగే డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ తీసుకుంటే
ఈ ఓడిపోయిన వాళ్ళ లిస్టులో ఉన్నారనుకోండి 100% లీగల్ యాక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు తెలంగాణ అదే ఆంధ్రాకి సంబంధించి 15 మంది వైసీపీ నుంచి వాళ్ళు ఉంటారు కంప్లీట్గా. వాళ్ళ కొట్లాట వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు అసెంబ్లీకి వస్తారు. ఇవన్నీ రెగ్యులర్గా జరిగే ప్రక్రియ. ఇక్కడ 3 రాజధానుల అంశం ఏంటి? రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారు? హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేస్తారు? లేదంటే ఉపాధి ఎలా కల్పిస్తారు? లేదు, ఎందుకంటే 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 3 రాజధానులు అన్నది చాలా ఫూలిష్నెస్ అండి అది. అరే నేను ఒక్క ఊరి నేను చెప్తున్నాను కదండి, ఎవరన్నా సరే ఒక బైక్ తీసుకున్నా కారు తీసుకున్నా మీరు ఒక్కసారి విజయవాడ కృష్ణా బ్యారేజ్ దాటి హైకోర్టుకి వెళ్ళరని తెలుస్తుంది. అంతే, దానికే దిక్కు లేదు, రైతులు ఇచ్చిన భూములకే దిక్కు లేదు. ఇంకా 3 రాజధానులు పెట్టి సపరేట్ ఫండ్స్ అలొకేట్ చేసే అవసరం ఏముందండి? మరి 13 లక్షలు ఇది బిగ్గెస్ట్ స్టేట్ కాదు, బిఫోర్ బైఫర్కేషన్ ఇది బిగ్గెస్ట్ స్టేట్. అంత బిగ్గెస్ట్ స్టేట్లో ఉన్నప్పుడు 10-12 కోట్ల జనాభా పైన ఉన్న వాళ్ళకి ఒక వెసులుబాటు కోసం నేను 3 ఏరియాస్ని 3 జోన్స్ని డెవలప్ చేస్తానంటే అది కొంచెం సెన్సిబుల్ ఇష్యూ. అది ఇప్పుడు జరిగిందా? 3 రాజధానుల విషయం వల్ల అమరావతి రాజధాని చేయను అని చెప్పడం వల్ల అక్కడ పొలాలు ఇచ్చిన రైతులు నిన్న మొన్నటి వరకు కూడా టెంట్లు వేసుకొని అక్కడ నేను రోజు నాకు కేసు ఉన్నప్పుడల్లా అమరావతి హైకోర్టుకి వెళ్ళడం రావటం, వెళ్ళొచ్చేటప్పుడు దారిలో చూసేవాడిని రిలే నిరాహార దీక్ష అమరావతి రైతులని తీసుకుని ఏసీ రూమ్లో కూర్చొని తీసుకునే పిచ్చి పిచ్చి నిర్ణయాల వల్ల కామన్ మ్యాన్ చచ్చిపోతున్నాడు రోడ్డు మీద. నువ్వు పథకాల సంగతి పక్కన పెట్టు, నువ్వు ఇవ్వద్దు, నేను అడగను. అసలు నేను ఈరోజు చెప్తున్నానండి, ఏ కేటగిరీ ఆఫ్ పర్సన్కి కూడా పథకాలు అవసరం లేదండి. సెంట్రల్ పథకాలు అవ్వండి, అవసరం లేదు. ప్రతి ఒక్కడు కాళ్ళు చేతులు బాగానే పని చేస్తున్నాయి. తెలివైన వాళ్ళే, వాళ్ళ తెలివితేటలు చూపిస్తేనే లాక్ కొడితే 150-160 వెళ్ళిపోయింది. అంత బ్రిలియంట్. ఎడ్యుకేటెడ్ అయినా అన్ఎడ్యుకేటెడ్ అయినా ప్రతి వ్యక్తికి మేధాశక్తి ఉంది. 2,70,000 కోట్ల రూపాయలు పథకాలకి ఖర్చు పెట్టానని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. ఈ 2,70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత బీసీ వీళ్ళకి జనాలకి అంటే బిలో పావర్టీ కావచ్చు, తెల్ల రేషన్ కార్డు ఈ ప్రాతిపదికన ఇచ్చిన ఈ 10,000 రూపాయల ఆటోకి ఇచ్చిన, అమ్మఒడిని ఇచ్చిన, లేక రకరకాల పాలసీ మ్యాటర్స్లో డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ ఓట్లేమని వాళ్ళు 30-40% రేషియో వాళ్ళకి డబ్బులు. ఓట్లు ఎందుకు వేయాలి సార్? ఓట్లు ఎందుకు వేయాలి? మీరు సీఎం అవడం కోసం పథకాలు పెట్టారు, మీరు ఇచ్చింది నేను తీసుకున్నా, నేను ఓటేస్తాను గ్యారంటీ ఇచ్చానా? మరి అదే పథకాలు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు కూడా మీరు ఎక్కడన్నా నేను నెక్స్ట్ టైం మాకు ఓటు వేయండి అని చెప్పి పథకాలు ఇచ్చారా? మీరు పెట్టిన పథకాలు ఆ ఎలక్షన్ వరకు అక్కడ చచ్చిపోయింది, అక్కడ దాని వ్యాలిడిటీ చచ్చిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్లో ఓటేస్తానని చెప్పానా? ఓటు వేయమని మీరు పథకాలు పెట్టారా? లేదు కదా. చెప్తున్నాం కదా, ది పబ్లిక్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? 13 లక్షల కోట్ల అప్పుతో కొత్త రాష్ట్రం అది ఇప్పుడు రెండోసారి అధికారంలోకి రాబోతున్నారు చంద్రబాబు నాయుడు. మొదట 2014 నుంచి 18 వరకు ఒక ఎత్తు కొత్త రాష్ట్రము, దానికి ఏవో కొన్ని అప్పులు ఉన్నాయి, అది వేరే పరిస్థితి. ఈ కంప్లీట్గా ఈ 10 ఏళ్లలో వీళ్ళిద్దరూ రాజ్యం వెళ్ళిన తర్వాత ఒక సెట్లో చంద్రబాబు నాయుడు, ఒక సెట్లో జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి 13 లక్షల కోట్లు అప్పు చేశారు. 13 లక్షల కోట్ల అప్పులు పెట్టుకొని ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఇస్తారా, లేదంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా? దీంట్లో కేంద్రం పాత్ర ఎలా ఉండబోతుంది? మీరు హిరోషిమా నాగసాకి విన్నారా? జపాన్ మీద అటమ్ బాంబ్స్ మొత్తం భూస్థాపితం అయిపోయింది. 10 years తర్వాత వాళ్ళు ఎంత బాగా డెవలప్ అయ్యారు? ఒక 2 అటమ్ బాంబ్స్ పడిన తర్వాత రిసోర్సెస్ ఏమైనా ఉంటాయా? కరెన్సీ కానీ, వాటర్ కానీ, ఫుడ్ కానీ డెవలప్మెంట్ అయిందా లేదా? డెవలప్మెంట్ అనేది అన్లిమిటెడ్ అండి, డెవలప్మెంట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ కొత్త గవర్నమెంట్ ఫామ్ అవగానే ఈ 15 మంది మళ్ళీ మీడియా ముందుకు వెళ్ళిపోయి పథకాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు, ఇస్తానన్నారు, ఇవ్వలేదు. ఈ న్యూసెన్స్ కొంచెం ఆపేస్తే అట్లీస్ట్ 6 months మొత్తం అన్ని స్ట్రీమ్ లైన్ అవ్వాలి. అసలు ముందు మినిస్టర్గా పనిచేసినాడు, వాడు ఏం చేశాడు? ఆ వ్యక్తి ఏమన్నా మిగిల్చాడా, పట్టుకెళ్ళాడా? నా పాకెట్లో ఎంత ఉందో తెలియాలి అంటే సిస్టమ్ ఎలా ఫంక్షన్ చేస్తుందో తెలియాలి. ఇప్పుడు మీకు పోస్ట్ ఇచ్చాము, పోస్ట్లో కూర్చున్న ఫస్ట్ డేనే మీరు ఈ పని చేయలేదని అడిగితే అది క్రిటిష్గా ఉంటుంది బాగా కదా. ఒక 6 months ఆగి నీకు ఇంత వాల్యుబుల్ పోస్ట్ ఇచ్చాను ఎందుకు చేయలేదని అడిగితే మీ దగ్గర చెప్పడానికి కూడా సమాధానం ఉంటుంది. అంటే ఇమ్మీడియట్ డిఫెన్స్ అనమాట. అది అంత హెల్దీ అట్మాస్ఫియర్ కాదండి. ఇప్పటికే పబ్లిక్ దృష్టిలో చాలా బ్యాడ్ అయిపోయారు. నేను అండం కాదు, నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు, ఒక అడ్వకేట్గా, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా మీరు పిలిచారు, నేను వచ్చాను చెప్తున్నా. యాజ్ అ కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ 17కి పెరిగింది. ఓకే, 17 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, ఫైనల్ క్లోజింగ్ 25 అవ్వచ్చు, ఏ నెంబర్ అన్నా కావచ్చు. గవర్నమెంట్ అయితే వైఎస్ఆర్సీపీ ఫామ్ చేయట్లేదు, రైట్? వాళ్ళు కోఆపరేట్ చెయ్యాలి గవర్నమెంట్కి. ఇదిగో నేను ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యా, దీంట్లో ఇంత ఇన్వెస్ట్
గౌరవప్రదంగా. ఇప్పుడు అయ్యే మినిస్టర్స్కి అంటే మైకుల ముందు తిట్టుకోవటమే కాదు కదా, ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో వెళ్ళి ఇదిగో ఈ ఫైల్ ఇది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, లేదంటే వాళ్ళ సెక్రటరీస్ వీళ్ళు వెళ్ళక్కర్లేదు, వాళ్ళ సెక్రటరీస్ని పంపించే సార్ ఇదిగో ఈ మినిస్టర్ గారు ఇది ఈ ప్రాజెక్టు ఇంత మనీ అలొకేట్ అయింది, ఈ ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్ పెట్టాం, దీంట్లో ఇన్ని వచ్చినాయి, ఇన్ని ఎంఓయూస్ అయినాయి, మీకు నవ్వు వస్తుంది ఆ ఎంఓయూస్ అని, ఇన్ని ఎంఓయూస్ అయినాయి, దీంట్లో ఇన్ని కోట్ల ఫండ్స్ వస్తాయి, మనకి 1,00,000 కోట్లు వచ్చేస్తున్నాయి, 10,000 కోట్లు వచ్చేస్తున్నాయి, అన్నీ అయినాయి, ఇవి మీరు ఫాలోఅప్ చేసుకోవాల్సిన టాస్క్స్ అని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి, ఇది ఒక ప్రభుత్వాన్ని నడిపించాల్సిన ప్రొసీజర్ ఎలా ఉండాలి. ఇప్పుడు మీరు మళ్ళీ ఇమ్మీడియట్గా ఓన్లీ ఒక్క సెకండ్లో కంగ్రాచులేషన్స్ టు ద న్యూ చీఫ్ మినిస్టర్ అండ్ టు ద న్యూ మినిస్ట్రీ అని చెప్పి నెక్స్ట్ మినిట్టే పథకాలు ఎప్పుడు చేస్తారు, 100 రోజుల్లో చేస్తారా? పథకాలు చేయకపోయినా పబ్లిక్కి నష్టం లేదండి, నష్టమే లేదు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నిజంగా పథకాలు అనేవి పనిచేసేలా ఉంటే ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ వచ్చేది. పథకాలు అనేది నా రిలీఫ్ అంతే, సొల్యూషన్ కాదు. ఏ పథకం కూడా నాకు అంటే తాత్కాలిక ఉపశమనం అంటాం కదా, అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మీరు మేనిఫెస్టోలో పెట్టేది దేనికి, ఈ ఎలక్షన్స్లో ఓటేయండి అని. మేము ఓటేసాం, మీరు పథకాలు ఇచ్చారు, నెక్స్ట్ ఎలక్షన్స్ గ్యారంటీ ఉండదు. పబ్లిక్లో అవేర్నెస్ అది బాగా నచ్చిందండి. ఆంధ్రప్రదేశ్లో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగిన ఎలక్షన్స్ అయితే కురుక్షేత్ర యుద్ధం, కురుక్షేత్రం కంప్లీట్ అయిపోయింది, ఎక్కడి నుంచి మహాభారతం మొదలవుద్ది. యాక్చువల్గా మహాభారతానికి ఎండింగ్ కురుక్షేత్రం, ఫస్ట్ కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది. మీరు అన్న రెడ్ బుక్ ఉంది చూసారా, ఆ రెడ్ బుక్ మహాభారతం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఆగచ్చు టీడీపీ 160, 170, 150 అంటే అలయన్స్లో కూటమికి సంబంధించి ఎంతలో ఆగచ్చు? నౌ 158 ఉందండి. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ మీరు 5 వేసుకోండి. ప్లస్ కాదు, అరౌండ్ బఫరింగ్ 5, 152, 153 వెరీ గుడ్ నెంబర్. అది ఏమో లాస్ట్ టైం ఆయనకి ఇచ్చింది ప్రజల ఆకాంక్ష ఏంటంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు జగన్మోహన్ కదా రెడ్డి బోర్డర్లో అంటే ఈ టైంకి అట్ అరౌండ్ 2 o'clock 17 దగ్గర ఆగింది. అందుకే ఇంకొకటి కావాలి ప్రతిపక్ష హోదాకి. అది రాకపోవచ్చు, ఎందుకంటే దేవుడి బ్లెస్సింగ్స్ జగన్మోహన్ రెడ్డి మీద బాగా ఉన్నాయి. అందుకనే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అంత కష్టం ఆయనకి, ఎందుకు ఏపీ ప్రజల్ని ఆల్రెడీ ఇప్పటివరకు చాలా రకాలుగా సంక్షేమ పథకాలతో అంతంత మాత్రంగానే నడుపుకుంటూ వచ్చారు. సో థ్యాంక్ యూ, చూద్దాం ఫర్దర్గా ఎలా ఉండబోతుంది అనేది. థ్యాంక్ యూ. బాయ్. మైక్